పిల్లలు ఎగ్జామ్స్ రాసిన తర్వాత తల్లిదండ్రులు ఏ రకంగా ప్రవర్తించాలి? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మార్చ్‌లో పిల్లలు ఎగ్జామ్ రాయగానే, ఇంటికి రాగానే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా క్రిటిసైజింగ్ కామెంట్స్ చేయకూడదు. ఫస్ట్ వాళ్ళకి కొంచెం సమయం కేటాయించాలి. రాసిన ఎగ్జామ్స్‌లో పాజిటివ్ పాయింట్స్ ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రెండవది వాళ్ళు చేసిన మిస్టేక్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ మిస్టేక్స్‌ని క్రిటిసైజ్ చేయడము, "నువ్వెప్పుడూ ఇంతే, నీ వల్ల కాదు, నువ్వు ఫెయిల్యూర్‌వి, నేను ఎన్ని సార్లు చెప్పినా కరెక్ట్ చేసుకోలేదనే దానికన్నా" వాళ్ళతోని ఫ్రెండ్లీగా మాట్లాడడము, వాళ్ళ మిస్టేక్స్‌ని వాళ్ళకు రియలైజేషన్ లాగా చేయడము. ఇలా చేయడం వల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతా ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ ఉందని పిల్లలు అర్థం చేసుకుంటా ఉంటారు. పిల్లలకు తరచూ వాళ్ళ యొక్క మిస్టేక్స్‌ని ఎత్తి చూపేదానికన్నా, వాళ్ళ యొక్క పాజిటివ్స్ చెప్పడం వల్ల పిల్లలలో కాన్ఫిడెన్స్ పెరుగుతా ఉంటుంది. పేరెంట్స్‌కి పిల్లల యొక్క కెపాసిటీ ఏంటి, వాళ్ళు ఎంత పెర్ఫార్మ్ చేయగలుగుతారో క్లియర్‌గా తెలుస్తుంది. కానీ అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టి బియాండ్ దేర్ కెపాసిటీ పుష్ చేశారనుకోండి, పిల్లలలో భయము, ఫెయిల్యూర్ గురించి ఇంకా టెన్షన్ ఎక్కువవుతుంది. మీ పిల్లలలో ఏదైనా సమస్యలు మీరు గమనిస్తే వెంటనే సంప్రదించండి. డాక్టర్ సాయి కృష్ణ, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, జయరామ్ హాస్పిటల్, మంకమ్మతోట, కరీంనగర్.